అందరికీ నమస్కారం. నా పేరు బోయ నాగరాజు. నేను వడ్డపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిని. అయితే ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం పైన కక్షపూరితమైనటువంటి ధోరణితో వెళ్తున్నాడు. ఏదైతే H1B వీసా అనేటువంటిది ఉందో, అమెరికా దేశంలో ఎక్కువగా ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు మనకి అక్కడ పెద్ద కంపెనీల్లో మనకు ఉద్యోగం చేస్తున్నారు. దాదాపుగా 71% భారతీయులు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ టెక్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మరి దీని యొక్క H1B వీసా యొక్క రుసుమును $1,00,000 పెంచడం అనేటువంటిది భారతీయ దేశం పైన, భారతీయులపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా అమెరికాలో 71% భారతీయులు ఉన్నట్లయితే చైనా వాళ్ళు ఓన్లీ 11% మాత్రమే ఉంది. ఇది భారతీయులపైన అనేకమైనటువంటి పరిణామం అనేటువంటిది చెప్పుకోవచ్చు. మరి దానికి అనుగుణంగా మరి ఏ విధంగా అయితే కక్షపూరితమైనటువంటి ధోరణితో పోతున్నాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఈ ఒక పక్కన ద్వంద్వ వైఖరితో వెళ్ళిపోతున్నాడు. ఒక పక్కన వాణిజ్య చర్చలు నరేంద్ర మోడీ దోస్తీ అని చెప్తూ వాణిజ్య చర్చలు జరుపుకోవాలనేటువంటి అంటే ఒక పక్కన, అలాగే రుసుములను పెంచుతూ పోతూ భారతీయులపైన తీవ్ర ప్రభావం అనేటువంటి చూపుతున్నాడు. దీనికి అనుగుణంగా మరియు భారతీయులు అనేటువంటి వ్యక్తులు ఇతర దేశాలపైన ఆధారపడకోకుండా, ఇతర దేశాల యొక్క వ్యామోహంలో పడకుండా విదేశాలపై వ్యామోహం అనేటువంటి తగ్గించి అమెరికాపై ఆదాయం కోసము అక్కడ ఉన్నటువంటి డబ్బు ఆశతో పాటు వెళ్తూ ఉన్నారు. దీనిని పూర్తిగా వదిలేసి ఇక్కడ ఎక్కడైతే పుట్టినామో, మన భారతదేశం మీద పుట్టినామో, భారతదేశాన్ని గడ్డం యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గాలిని పీల్చుకున్నటువంటి భారతీయులు మరి అమెరికా దేశంపై వాళ్ళ యొక్క టెక్ కంపెనీలకి శ్రమను దారపోసి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని అక్కడ అధిక లాభార్జన పొందడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో పూర్తిగా ఈ ధోరణి అనేటువంటిది మారాలి. అందుకే ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి భారతీయులు ఉన్నారో సొంత దేశంలోనే కంపెనీల్లో పనిచేసి ఆ కంపెనీలకు ఆర్థికంగా భరోసాను కల్పించాలని, అలాగే నరేంద్ర మోడీ మనకి ఎప్పుడు చెప్తా ఉన్నారు, ఇతర దేశాలపైన ఆధారపడకూడదు అనేటువంటిది ఒకటి మనకి నినాదం ఇస్తూ ఉన్నాడు. ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆత్మనిర్భర్ భారత్లో మన దేశంలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి భారతీయులు ఇక్కడ పనిచేసి కంపెనీలకు ఆర్థికంగా బలోపేతం చేయాలని మనము ఒకటి నినాదం తీసుకొచ్చినాం. అలాగే డబ్బు ఆశను తగ్గించుకొని ఇక్కడే పనిచేస్తూ భారతదేశానికి అభివృద్ధి చెందడం కోసం కృషి చేయాలనేటువంటి ఒక విషయం చెప్తున్నాం. దాదాపుగా భారతదేశం చెందినటువంటి టెక్ కంపెనీలో చంపేటువంటి ఉద్యోగులు అమెరికా దేశంలో 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో 56% తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీటిపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ కూడా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, స్వదేశీ ఉద్యమం తీసుకురావాలనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. అంటే మనం కొనేటువంటి వస్తువులని విదేశాలకు చెందినటువంటివా లేదంటే స్వదేశానికి చెందినటువంటి వస్తువు అనేటువంటి ఒకసారి చూసుకొని అది మేడ్ ఇన్ ఇండియానా, చైనానా, మేడ్ ఇన్ అమెరికానా అనేటువంటిది చూసుకొని మేడ్ ఇన్ ఇండియా అయితే దానికి ఎక్కువగా మనము ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరి అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను ఒకటే విన్నవిస్తున్నా, ఈ స్వదేశీ ఉద్యమం అనేటువంటిది గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో, యావత్ దేశ స్థాయిలో ఇది పెద్ద ఉద్యమానికి తెరలేపాలని నేను నినాదం చేస్తూ ఉన్నా. స్వదేశీ వస్తువులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మన దేశానికి చెందినటువంటి వస్తువులను మనమే కొనుగోలు చేయాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా. అలాగే విదేశాలపై పూర్తిగా మనం ఆధారపడడం తగ్గించాలని, అమెరికా దేశస్తులపైన మనం ఆధారపడడం తగ్గించాలని, మన పెద్ద శత్రువు ఎవరో కాదు, మనం విదేశాలపై ఆధారపడడం అనేటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. మరి మనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మనకున్నటువంటి టాలెంట్ని, మనకున్నటువంటి స్కిల్స్ని పక్క దేశాలకు ఉపయోగించుకొని వారు ఎక్కువ అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మన దేశంలోనే మనము ఉద్యోగస్తులు చేసుకుంటూ మన కంపెనీలకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఒకప్పుడు మనము బ్రిటిష్ పరిపాలన కాలంలో స్వదేశీ వాళ్ళ విదేశీ వస్తువులు తీసి మన భారతదేశ మార్కెట్లో పూర్తిగా నింపేవాళ్ళు. మరి దాని ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చి ఉండేటువంటిది. కాబట్టి అప్పుడు ఒకటి స్వదేశీ ఉద్యమం అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది.
మన భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను మనం మాత్రమే కొనుగోలు చేయాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలనేటువంటి అంశాన్ని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి ఒకప్పుడు అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తి అతని యొక్క నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక దేశాలు అతనికి ఆఫర్లు ఇచ్చినప్పటికీ దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ద్వారా ఇక్కడ భారతదేశంలో ఉంటూ మిస్సైల్ని కనుక్కునేటువంటి భాగ్యం భారతదేశానికి లభించింది. అందుకే అతన్ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉంటాము. అదేవిధంగా అదే వ్యక్తి కన్నా ఒకవేళ డబ్బులకు ఆశపడి కనుక అక్కడ కనుక పోయింటే ఈరోజు మనం ఏం కోల్పోయేవాళ్ళము అనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. కాబట్టి భారతీయులందరూ కూడా తమకు ఉన్నటువంటి నైపుణ్యాలను భారతదేశం కోసం ఉపయోగించాలని, ఇతర దేశాలపైన ఆధారపడటాన్ని తగ్గించాలనేటువంటిది నేను ఒకసారి తీసుకువస్తున్నా. అలాగే ఎవరైతే మనకి ఇప్పుడు ద్వంద్వ వైఖరి అనేటువంటిది ప్రదర్శిస్తున్నారో డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఇతర దేశాలపైన పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది పూర్తిగా బంద్ చేయాలనేటువంటి చెప్తున్నా. స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్తున్నా. స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నా. విదేశీ వస్తువులను బహిష్కరించాలనేటువంటిది నేను పూర్తిగా మీకు అర్థమయ్యేటట్లు అనేటువంటి చెప్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైతే మేధావులకు కానీ విద్యావంతులకు కానీ అలాగే ఈ అంతర్జాతీయ అంశాలపైన జాతీయ అంశాలపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ స్వదేశీ ఉద్యమంలో పాల్గొని ప్రజలందరినీ చైతన్యం చేయవలసిందిగా నేను కోరడం అనేటువంటిది జరుగుతూ ఉన్నా. H1B వీసాలపైన ఈ రుసుము పెంపు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా అనేటువంటి అంశాన్ని కూడా ఈ విధంగా తీసుకువస్తున్నా. కానీ ఈ విధంగా అమెరికాకు పోయేటువంటి భారతీయులపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతీయులందరూ కూడా స్వదేశం కోసం పనిచేయాలా, విదేశాలపైన ఆధారపడేటువంటి ధోరణిని తగ్గించుకోవాలనేటువంటి అంశాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతటితో నా అవసరం ముగిస్తున్నాను.